చాలా ఈజీగా టేస్టీగా రొయ్యలు పచ్చిశనగపప్పు కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ చేస్తుంది అయితే పచ్చిశనగపప్పు రొయ్యల కర్రీ అండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనం ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను టమాటా ప్యూరీ కూడా తీసుకొని రెండు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు పీసెస్ పైన వేసుకోవచ్చు, ప్యూరీ అయినా వేసుకోవచ్చు. ప్యూరీ వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో నేను వేసాను. ఆ రెండు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నానబెట్టిన పచ్చిశనగపప్పు, నేను ఇది 2 hours నానబెట్టి ఉంచాను. మార్నింగ్ లెగంగానే నానబెట్టేశాను. ఆ పచ్చిశనగపప్పుని నానబెట్టిన దాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి కొంచెం అంటే ఆ వాటర్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు కూడా నేను మగ్గించుకున్నాను. ఇది చాలా సింపుల్గా చేసేయవచ్చు అండి ఈ కర్రీ అయితే. పచ్చిశనగపప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం కూర ఎక్కువ వస్తుంది. వితౌట్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోకుండా కూడా మనం కూర చేసుకోవచ్చు. అది అవాయిడ్ చేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవడమే. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. ఇది కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ రొయ్యల్ని ఉడకపెట్టి ఉంచాను. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను రొయ్యలు ఉడకపెట్టి ఉంచాను. ఆ ఉడకపెట్టిన రొయ్యల్ని ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసాను అనమాట. కొంచెం అది మగ్గిన తర్వాత అది ఒకసారి పచ్చిశనగపప్పు మనం చూసుకోవాలి ఎంతవరకు కుక్ అయిందో. దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 5 minutes ఉంచితే చాలు, ఈజీగా ఉడికిపోద్ది. ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కాబట్టి తొందరగా ఉడికిపోద్ది పచ్చిశనగపప్పు. అది బాగా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 minutes తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే నాకు పూర్తిగా ఉడికిపోయింది. సో అప్పుడు కొంచెం నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్ టచ్గా ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసి ఒక 5 minutes ఉంచాను. ఒక 5 minutes ఉంచి అయితే దించేసాను. నేను చేస్తున్న ప్రాసెస్ వచ్చేసి కేజీ రొయ్యలకి నేను ఈ ప్రాసెస్ అయితే చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ ఉడకపెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకి పచ్చిశనగపప్పు వల్ల కూర కూడా ఎక్కువ గ్రేవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారైనా టేస్ట్ చేయండి ఈ టైప్ ఆఫ్ కర్రీ ఎంత బాగుంటుందో. ఇది నేనైతే మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ ఇట్లా చేసి ఓన్లీ రొయ్యల కర్రీయే చేస్తుంది, ఇందులో కాంబినేషన్ కూడా చేస్తారని సీరియస్లీ తెలియదు. నేను మా అత్తగారి దగ్గరే చూశాను. ఇంతకీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.